మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వచ్చిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు రకరకాలుగా మాట్లాడారు ఆయన రాకన గురించి. మరి నిన్న వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ గారిని కలిశారు, తర్వాత సిపిఐ ఉదయం కలిశారు, ఉదయం ములాయం సింగ్ గారిని కలియడం జరిగింది, ములాయం సింగ్ యాదవ్ గారిని. ఇప్పుడు అరుణ్ జైట్లీ గారిని కలిశారు. బహుశా సాయంత్రం శరద్ యాదవ్ గారిని, బహుశా సీతారాం యెచూరి గారిని కూడా కలుస్తున్నారు. కానీ వాళ్ళు దురదృష్టం, వాళ్ళు మాట్లాడిన తీరు ఎట్లా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత పనుల మీద ఏదో వచ్చారు, సిబిఐ ఈడీ అట్లా ఇట్లా అని ఏదో రకరకాలు మాట్లాడారు. వాళ్ళు చేసినటువంటి దరిద్ర పనులు ఒకవైపు, నిజంగా 21 మంది శాసనసభ్యులు తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ మీద మేమందరం కలిసి రిపోర్ట్ చేసి వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని చెప్తే స్పీకర్ గారు సంవత్సరం రోజుల నుంచి దాన్ని అలాగే కూర్చొని వాటి మీద. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మీరు అందరూ కూడా చూస్తున్నారు, ఆయన ఎక్కడికి వెళ్ళినా మీరు కూడా వస్తున్నారు. ఇప్పుడు అరుణ్ జైట్లీ గారిని కలిశారు, అది అగ్రిగోల్డ్ విషయం చెప్పారు, ఈ డిఫెక్షన్ విషయం చెప్పారు, మిగతా అన్ని విషయాలు చెప్పి బయటకు వచ్చారు. ఆయన ఏదో ఇక్కడ ఏదో మాట్లాడుకోవడం కొరకు అన్నట్టుగా చెప్తున్నారు. ఎంత అన్యాయంగా ఉందంటే, అసలు నిజంగా ఏమిటి ఇంత అనైతిక చర్యలు చేయడము? ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంతటితోనే తుదముట్టిస్తున్నారా? ఇంకా తరతరాలకు రాబోయే వాళ్ళకందరికీ కూడా మనం ప్రజాస్వామ్య విలువలను కాపాడి వాళ్ళకి అప్పచెప్పబోతున్నామా అనేది లేకుండా, ఈరోజు ఒక పార్టీలో గెలిచినటువంటి వాళ్ళని 67 మంది పార్లమెంట్ శాసనసభ్యులు ఉంటే వాళ్ళని 21 మందిని తీసుకొని వాళ్ళలో 4గురికి మంత్రి పదవులు ఇచ్చి ఇంకా గొప్పగా నీతులు రకరకాలుగా ప్రతిదినం నిత్యం ఒల్లిస్తుంటారు. సుమతి శతకం, వేమన శతకం ఇవన్నీ కూడా ఎంతవరకు సబబు? రాష్ట్ర ప్రజలన్నీ అందరూ కూడా గమనిస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా సరైన సమయంలో సరైనటువంటి పాఠం చెప్తారనేది మా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తే చంద్రబాబు దగ్గర మెప్పు పొందేదాని కార్యక్రమే కానీ కనీసం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం విలువల గురించి కూడా లేకుండా రాష్ట్రపతిని కలిసిదానికి కూడా దాని మీద కూడా కించపరుస్తూ మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళకి రాజ్యాంగం మీద, రాష్ట్రపతి వ్యవస్థ మీద, సుప్రీంకోర్టుకు పోయినా కూడా ఏమీ చెల్లదు, అంటే కోర్టులకు పోయినా కూడా న్యాయం జరగదని వీళ్ళే డిసైడ్ చేసేస్తారా? స్పీకర్ గారి దగ్గర నిర్ణయం పెండింగ్ ఉన్నా కూడా మేము హైకోర్టులో వేసాం మ్యాటర్. హైకోర్టులో డైరెక్షన్ ఇచ్చారు స్పీకర్ గారిని త్వరలో నిర్ణయం తీసుకోమని. దానిపై ఇప్పుడు జరుగుతున్న తీర్లు ఏకంగా మంత్రివర్గంలోనే తీసుకున్నారు. కాబట్టి ఆ శాసనసభ్యులను రాజీనామా చేయకుండా తప్పకుండా న్యాయస్థానంగా పోబోయే ముందు మనకుండే వ్యవస్థల్లో అన్నిటికన్నా పెద్ద వ్యవస్థ రాష్ట్రపతి వ్యవస్థ. రాష్ట్రపతి గారు రాజ్యాంగాన్ని కాపాడే వ్యక్తి కాబట్టి ఆయనకి ఫస్ట్ చెప్పుకున్నాం. తర్వాత ఎన్డీఏ పార్ట్నర్స్గా ఉన్నారు కాబట్టి ఆర్థిక శాఖ మంత్రికి చెప్పాం, హోంశాఖ మంత్రి కలుద్దాం అనుకున్నాం, ఆయన వేరే రాష్ట్ర పర్యటనకు పోయారని కుదరలేదని చెప్పారు. సోమవారం తర్వాత వస్తామన్నారు. మళ్ళా ప్రధానమంత్రిని కూడా అడిగాము. మిత్రపక్షాల మిగతా వామపక్షాలని, మిగతా ప్రతిపక్షాల్లో ఉన్న పార్టీలను కూడా వస్తున్నాము. దేనికి ఇదంతా? మీలాగా ఏ వ్యవస్థ మీద నమ్మకం లేకుండా ఉండి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి చంద్రబాబు దగ్గర మెప్పు పొందే కార్యక్రమం చేయడానికా? మీకంటే వ్యవస్థల మీద నమ్మకం లేదు, ప్రజలకు ఉంది, మాకుంది. తప్పకుండా ప్రజాస్వామ్య వ్యవస్థపై, రాజ్యాంగంపై మాకు నమ్మకం ఉంది. ఎక్కడెక్కడ రాజ్యాంగంలో, ప్రజాస్వామ్యంలో అపసరం చేస్తున్నారో దాని మీద పై వ్యవస్థలకు పోతాం. అవసరమైతే మళ్ళా తప్పకుండా సుప్రీంకోర్టు, హైకోర్టుకు కూడా వెళ్ళి దీనిపై తప్పకుండా చర్యలు తీసుకునే కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తెలుగుదేశం ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రానికి కావాల్సిన విషయాల గురించి పార్లమెంట్లో మాట్లాడే పరిస్థితి లేదు. కానీ రాష్ట్ర అసెంబ్లీలో ఏ విధంగా ఎమ్మెల్యేలు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తున్నారో అదేవిధంగా ఈరోజు ఎంపీలు కూడా మొదలుపెట్టారు. ఈ 3 సంవత్సరాల్లో రాష్ట్ర సమస్యలు ఏదైతే ఉందో, ప్రత్యేక హోదా ఉందో, మొదట్లో 1-2 రోజులు యాక్షన్ చేశారు, దాని తర్వాత చేతులు ఎత్తేసి ప్యాకేజ్ అన్నారు. ఈరోజు ప్యాకేజ్ లేదు, స్పెషల్ స్టేటస్ లేదు. అదేవిధంగా రైల్వే జోన్ కానీ, అదేవిధంగా స్టేట్కి రావాల్సిన ప్రయోజనాలు విభజన చట్టంలో హామీలు కానీ ఏది మాట్లాడే పరిస్థితి లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడమే పనిగా పెట్టుకోన్నారు. ఎంపీలందరూ కూడా ఇప్పుడైనా మేల్కొని రాష్ట్ర ప్రయోజనాలపైన తెలుగుదేశం ఎంపీలు మాట్లాడాలి. కానీ చంద్రబాబు మెప్పు కోసం ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే రాష్ట్రానికి ఒరిగేది లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇది చాలా హేమైంది. అందరూ కూడా పార్లమెంట్లో అందరూ కూడా కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడేదానికి కలిసి రావాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ఓటుకు నోటు స్కామ్లో ఇరుక్కున్నారో ఆ రోజు నుంచి పూర్తిగా తెలుగుదేశం పనితీరు చాలా, అంటే పార్లమెంట్లో తెలుగుదేశం ఎంపీల పనితీరు కూడా చాలా దారుణంగా ఉందని చెప్పి కూడా ఈరోజు చెప్పుకోవచ్చు. పరనింద ఆత్మస్థుతి అన్నట్టుంది.
ఏ సమస్య వచ్చినా కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం అంతేగాని వాళ్ళు ఏం చేస్తున్నారో రాష్ట్రానికి వాళ్ళు ఏం తీసుకొస్తున్నారో మాట్లాడే పరిస్థితి కూడా లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నారు.